వెల్కమ్ టు మన తెలంగాణ న్యూస్. నార్కట్పల్లి మండలం పలు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు రైతులు ఉన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రం ఎట్లా జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎవరు మాది ఇక్కడే పల్లె పల్లె నార్కట్పల్లి మండలమా? ఎంత ఉంది? రైతు బంధు పడిందా? పడ్డది. ఎన్ని ఎకరాలు పడింది? 2 ఎకరాలు పడ్డది. 2 ఎకరాలు పడింది. వడ్లు పొలం ఎంత వేసిరు? నేను వేసింది 2 ఎకరాలు వేసి 2 ఎకరాలు పోసిన ఐకేపీలో వడ్లు బయట అమ్మినావా? అమ్మలేదు, ఇంకా ఉన్నాయి. ఎక్సల్ ఇంకా కాంట కాలేదా? కాంట కాలేదు. ఎందుకు మీ ఊర్లో అక్కడ వేరే ఇక్కడ అవుతున్నాయి బాగా? నాకు జాముగా అవుతుంది, లేటుగా అవుతుందా? లేటుగా అవుతుంది, మనం అనుకున్నట్టుగా అయితే. ఎందుకు ఏమైనా మిల్లులలో మధ్యవర్తులు ఏమైనా ఉండి కటింగ్ చేస్తాను అంటారా? చేస్తారట అక్కడ. ఎంత బస్తకు? బస్తకు 5 కిలోలు చేసుకోమంటారు. బస్తకు 5 కిలోలు? బస్తకు 5 కిలోలు అంటే మరి క్వింటల్ కుట్టినావా, క్వింటల్ లెక్కనా, బస్తా లెక్కన? బస్తకు 5 కిలోలు తెలిసిందా? స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు అంటే వస్తుండా వచ్చి ఇక్కడ వడ్లు జల్దీ కావాలి అని? రాలేదు ఇంతవరకు. ఇక్కడ రాలే? అంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిరా ఇక్కడ మా వడ్ల పరిస్థితి ఇలా ఉంది అని? అంటే మీ ఊరిలో ఎవరన్నా చెప్పిరా? నేను తీసుకోవాలి, మరి వేరే వాళ్ళు ఏం తీసుకుపోయారు, మేమైతే తీసుకోలేదు. మిగతా వాళ్ళ సంగతి కూడా ఇప్పుడు రైతు బంధు విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక బాగా అనిపిస్తుందా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అనిపించింది? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అనిపించింది. ఇప్పుడు రైతు బంధు కూడా టకా పడేది మనకు. ఇప్పుడు కాపులను కూడా మంచిగా మాపు చేసింది. అప్పుడు ఇప్పుడు అటు ఇటుగా ఈయన కూడా చేసిండు కదా, చేసిండు కానీ జర. ఇప్పుడు రుణమాఫీ అయిందా నీకు? రుణమాఫీ అయింది కదా, ఆ విషయం ఓకే. ఇప్పుడు ఇంటికి 200 యూనిట్ ఉచిత కరెంట్ వస్తుంది కదా, గ్యాస్ సిలిండర్ వస్తుంది 500కి. 500కి ఆడిస్తుంది గ్యాస్ పిల్లాడు. 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, ఆడిస్తుంది. 970 రూపాయలు తీసుకుంటాడు, 990 రూపాయలు తీసుకుంటాడు గ్యాస్ ఆడిస్తుంది. అది కూడా మళ్ళీ ఓటీపీ చేయాలి. ఓటీపీ చేస్తేనే ఇవాళ చేస్తే 10 రోజులకు 8 రోజులకు ఇస్తుంది. ఇప్పుడు బస్సులో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది కదా, అది మంచిగా అనిపిస్తుందా? పెట్టడం మంచిగా అనిపిస్తుందా? ఇక అది పెట్టడం అంటే అది లేడీస్ తెలుసా, మనకి ఏం తెలుసు. అంటే నీకేమైనా మంచిగా అనిపిస్తుందా? నీకేమైనా పోయినప్పుడు ఇబ్బంది అనిపిస్తుందా బస్సులలో? ఇక నాకు ఇబ్బంది ఏమో అనిపిస్తలేదు. అంటే టైట్ ఉంటుంది కదా మహిళలు చూస్తున్నప్పుడు, అట్లా ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఇబ్బంది. మరి సీట్లు వాళ్ళే సరిపోతున్నారు. మన ప్లేస్లో పట్టుకుని ఎలా పడి నిలబడిపోతుంది. అంతేగా ఏం దొరుకుతుంది మనకి?